ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి. ఇక ఎమ్మెల్యే ప్రతి ఒక్కటి కోమల అభినయరెడ్డి ఉన్నాడు ఇక్కడ. అందరూ తెలిసిన విషయం. ఆ విషయం వీళ్ళు పోయిన కార్పొరేషన్ లో కలిసేది ఎప్పుడో ఒక రోజు, ప్రజా సమస్యలు మాట్లాడేది ఎప్పుడో ఒక రోజు. ఆ కలిసిన రోజులు కూడా వీళ్ళకి స్నాక్స్ పెట్టేవాళ్ళంట. మనం మామూలుగా ల్యాండ్ స్కాము, వైన్ స్కాము, మైండ్ స్కాము, రకరకాల స్కాములు చూసారు. స్నాక్స్ స్కామ్ కొత్తగా నేను ఫస్ట్ టైం చూస్తాను. ఎంతండి ఇదే? ఇట్లా ఒక సమోసా, వాళ్ళ స్నాక్స్. కార్పొరేషన్ అధికారులు అందరూ కలిస్తే ఒక 100 మంది 150 మంది ఉంటారు అనుకుంటాం. అందరూ స్టాఫ్ అంతా కలిసి కూడా 150 మంది ఉంటారు. ఒక సమోసా, 5 జీడిపప్పులు, ఇంత మిక్చరు, ఒక బిస్కెట్, ఒక టీ ఇస్తారు. ఒక కప్పులో టీ. ఈ కప్పులో టీ ఇస్తారు. అంగీకరించలేరు. 40 ml. దీనికి 3 కోట్లు బిల్ అయిందని చెప్పి, గత ప్రభుత్వంలో 3 కోట్లు బిల్ అయిందని చెప్పి వైసీపీ కార్పొరేటర్లు బయటకు వచ్చి బహిరంగంగా చెప్పారు. 3 కోట్లు తినేసాము. ఆ టీలో ఏమైనా బంగారు పోతే ఏమైనా పోషించినాగా, లేకపోతే ఆ బిస్కెట్లు ఏమైనా అమ్మాయి వాళ్ళ ఇంటి తినే బిస్కెట్లా, లేకపోతే ఒక అమెరికా రాజులో దుబాయ్ రాజు తినే సమోసాలా? అర్థం కాదు. మామూలు మా దేశం ఇవే సమోసాలు అట్టివే. మున్సిపల్ ఆఫీస్ సమోసాలు, మంచి సమోసా, మిక్చరు. స్నాక్స్ స్కామ్ అనేది ఎప్పుడో చూసారు ప్రపంచంలో. దేశానికి తెలియాలి. గత ప్రభుత్వంలో అన్ని స్కాములు చేశారు. లాస్ట్ కి మిక్చర్, సమోసా కూడా స్కామ్ చేశారు. 3 కోట్లు. పరిస్థితి ఎలా ఉందంటే, మన దగ్గర చెత్త పన్ను, ఆ పన్ను, ఈ పన్నును వసూలు చేసి వీళ్ళు సమోసా రూపంలో తినేయారు. 3 కోట్లు. మున్సిపల్ అధికారులు ఏమంటారు? 3 కోట్లు కాదు, 38 లక్షలు మాత్రమే తిన్నాము అంటారు. ఇంకో అధికారి 1,50,00,000కే తిన్నామంటారు. వైసీపీ కార్పొరేటర్, స్వయాన కార్పొరేటర్లు బయటకు వచ్చి 3 కోట్ల స్నాక్స్ అంటారు. తిరుపతి ప్రజలు ఇంత అమాయకులా? తిరుపతి ప్రజల్ని ఏమనుకుంటారు అర్థం కావట్లేదు. మా డబ్బులతో మీరు జలసాలా? అసలు ఒక 90 మంది అధికారికంగా 90 మందికి ఏదో జీతాలు ఇచ్చారట. జీతాలు మాత్రం ఉన్నాయి, మనుషులు లేరు. ఇదొక వింత. 25 నెలల జీతాలు ఇచ్చినారు, మనుషులు లేక జీతాలు ఇచ్చినారు. ఎట్టిచ్చినారు అర్థం కావట్లేదు. మాకు కూడా 10 మంది ఉన్న పేర్లు ఇస్తాం, కావాలంటే యాడ్ చేసుకోండి. ఎట్టిచ్చినారు? వాళ్ళు ఎక్కడ పని చేశారు? అసలు 150 మంది అన్నారు, మళ్ళీ అధికారికంగా 90 మంది అన్నారు. 90 మంది అనుకుందాం. 90 మందికి 25,000 చొప్పున జీతాలు ఇచ్చినారు. 25 సంవత్సరాలు, 25 నెలలు ఇచ్చారు. ఎక్కడున్నా వాళ్ళందరూ? ఒకరన్నా విచారిస్తే ఎంక్వైరీ చేయాలి. విచారిస్తే ఎక్కడ తెలుసా? హెల్త్ ఆఫీసర్ ఇంట్లో 2 పనులు, మెడికల్ ఆఫీసర్ ఇంట్లో 2 పనులు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంట్లో 2 పనులు, డిఈలు, ఏఈలు, వాటర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేసే 2 పనులు. ఇంతమంది పనులు మీరు ఇంట్లో పెట్టుకొని, మీరు ఇంట్లో పని చేయించుకొని, మీ ఇంటికి పని కూడా ప్రభుత్వ డబ్బులతో, అంటే మా డబ్బులతో మీరు జీతాలు జల్సాలు చేశారు. ఒకటి స్నాక్స్ స్కాము, ఒకటి మనిషి లేని డబ్బులు ఇచ్చిన స్కాము, ఇంకోటి ఇది మనం చూసుంటాం తిరుపతిలో. ఎక్కడనే ప్రపంచ ప్రఖ్యాతి కాల్చిన తిరుపతిలో డబల్ డెక్కర్ బస్సులే ఉంటాయి. అందరూ రోడ్ ఎక్కి తిరగచ్చు, దీని మీద తిరుపతిని ఆస్వాదించచ్చు అని చెప్పి దీన్ని ఓపెన్ చేశారు. ఒక్క బస్సు 2 కోట్ల రూపాయలు బస్సు. ఇది ఎక్కడుంది బస్సు ఇప్పుడు తెలుసా? బస్సు ఏడని చూడండి. గోవిందధామం పక్కన షెట్లో ఉంది. గోవిందధామం పక్కన పాత బండ్లు, మున్సిపల్ ఆఫీస్ టీటీడీకి సంబంధించి పాత బండ్లు అక్కడ పడేసి ఉంటారు, చెత్త బండ్లు. ఆ చెత్త బండ్లో డబల్ డెక్కర్ బస్సుని వేసేసారు. ఈ బస్సు కోసం ఎంత ఆర్భాటం చేశారు, ఓవరాక్షన్ మనం చూసుంటాం. చెట్లన్నీ కొట్టేసి, ఇప్పుడెప్పుడో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పెంచిన చెట్లు తిరుపతిలో కొట్టేసి, ఆ రోడ్లని వెడల్పు చేసి, దీని ఓపెనింగ్ కి అందరూ బస్సు ఎక్కి దాంట్లో పాటలు పాడి డాన్సులు వేసి, అసలు మా చూసి అనుకున్నాం, మా తిరుపతి బస్సులు వస్తే మేము కూడా ఏమిటి తిరిగే పనులు బస్సులు ఎక్కి అనుకున్నాం. ఇప్పుడు బస్సు ఆడది ఎదిగితే కుప్పతోటలో ఉంది బస్సు. 2 కోట్ల బస్సు ఇది. కనీసం మున్సిపల్ అధికారులు దీని నుంచి వాడుకోవచ్చు. బస్సు తెచ్చుకొని తిరుపతి అదే వాడుకోవచ్చు అనుకుంటా. ఎందుకు వేస్ట్ చేయడం? కనీసం మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు స్టాఫ్ కన్నా పనికొస్తున్నాం ఇంటికి వేదరికి.
ఇవన్నీ కాదు. మాట్లాడితే బాధ అని కొంతమంది మొన్న నేను ఒక గురించి మాట్లాడితే బాధపడుతున్నారు. బాధ కాదు, వాస్తవాలు ఇవన్నీ నిజాలు. మీడియాకి తెలీదా, ప్రజలు తెలీదా? సోమోసారి టీలకి 35 లక్షలు 3 కోట్ల 3 కోట్ల అంటే 35 లక్షలు ఎంతో అంటారు. లక్షలు తెలియాలి కదా. మనుషులు లేకుండా జీతాలు. ఇదేనా వైఎస్ జమానాలో జరిగింది? ప్రజలకు తెలియాలి. గత ప్రభుత్వంలో మన డబ్బులతో వాళ్ళు విపరీతమైన జల్సాలు చేసుకున్నారు. మన దగ్గర చెత్త పన్ను, ఆ పన్ను, ఈ పన్నును వసూలు చేసి వీళ్ళు సోమోసా రూపంలో తినేయారు 3 కోట్లు. మున్సిపల్ అధికారులు ఏమంటారు? 3 కోట్లు కాదు 38 లక్షలు మాత్రమే తిన్నాము అంటారు. ఇంకో అధికారి 1,50,00,000కే తిన్నామంటారు. వైసీపీ కార్పొరేటర్, స్వయాన కార్పొరేటర్లు బయటకు వచ్చి 3 కోట్లు ట్యాక్స్ అంటారు. తిరుపతి ప్రజలు ఇంత అమాయకులా? తిరుపతి ప్రజల్ని ఏమనుకుంటారు అర్థం కావట్లేదు. మా డబ్బులతో మీరు జలసాలా? అసలు ఒక 90 మంది అధికారికంగా 90 మందికి ఏదో జీతాలు ఇచ్చారట. జీతాలు మాత్రం ఉన్నాయి, మనుషులు లేరు. ఇది ఒక వింత. 25 నెలల జీతాలు ఇచ్చినారు, మనుషులు లేక జీతాలు ఇచ్చినారు. ఎట్టిచ్చినారు అర్థం కావట్లా. మాకు కూడా 10 మంది ఉన్న పేర్లు ఇస్తాం, కావాలంటే యాడ్ చేసుకోండి. ఎట్టిచ్చినారు? వాళ్ళు ఎక్కడ పని చేశారు? అసలు 150 మంది అన్నారు, మన అధికారికంగా 90 మంది అన్నారు. 90 మంది అనుకుందాం. 90 మందికి 25,000 చొప్పున జీతాలు ఇచ్చినారు. 25 నెలలు ఇచ్చారు. ఎక్కడున్నా వాళ్ళందరూ? ఒకరన్నా విచారిస్తే ఎంక్వైరీ చేయాలి. విచారిస్తే ఎక్కడ తెలుసా? హెల్త్ ఆఫీసర్ ఇంట్లో 2 పనులు, మెడికల్ ఆఫీసర్ ఇంట్లో 2 పనులు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంట్లో 2 పనులు, డిఈలు, ఏఈలు, వాటర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పనిచేసే 2 పనులు. ఇంతమంది పనులు మీరు ఇంట్లో పెట్టుకొని, మీరు ఇంట్లో పని చేయించుకొని, మీ ఇంటికి పని కూడా ప్రభుత్వ డబ్బులతో, అంటే మా డబ్బులతో మీరు జీతాలు జల్సాలు చేశారు. ఒకటి స్నాక్స్ స్కాము, ఒకటి మనిషి లేని డబ్బులు ఇచ్చిన స్కాము,